హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో భారీ అవినీతి జరిగింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియానికి సంబంధించి కొనుగోలులో క్విట్ ప్రోజో జరిగిందని తాజాగా ఈడీ జరిపిన వివరాల్లో తేలింది. 90 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. అప్పటి హెచ్సిఏ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ కుటుంబంతో ఈ కుంభకోణానికి సంబంధాలు ఉన్నట్లు తేలింది. క్రికెట్ బాల్స్, జిమ్ పరికరాలు, బకెట్ కుర్చీలు కొనుగోలులో కిట్ ప్రోజో జరిగినట్టు గుర్తించింది. కాంట్రాక్ట్ కంపెనీల నుంచి సురేందర్ అగర్వాల్ కుటుంబ సభ్యులకు అకౌంట్లకు మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలు గుర్తించింది. దీంతో సురేందర్ అగర్వాల్, ఆయన భార్య, కొడుకు, కోడలికి చెందిన 51.29 లక్షల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ గా తాజాగా ఈ ప్రకటన వెలువరించింది. భారత్ మాజీ కెప్టెన్ హజారుద్దీన్ హెచ్సిఏ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో వైస్ ప్రెసిడెంట్ గా, ట్రెజరర్ గా సురేందర్ అగర్వాల్ వ్యవహరించారు. వీరి హయాంలో 2019-2022 సంవత్సరాలకు గాను బీసీసీఐ నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అవసరమైన క్రికెట్ బాల్స్, జిమ్ పరికరాలు, బకెట్ కుర్చీలు, అగ్నిమాపక పరికరాలు పర్చేస్ చేశారు. అయితే ఈ నిధుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు అప్పటి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో వివరాలు బయటకు వచ్చాయి. దీంతో 2023 అక్టోబర్ హెచ్సిఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉప్పల్ పోలీసులు 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ మనీ లాండరింగ్ కోణంలో నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేసి వివరాలు సేకరించింది. ఉప్పల్ స్టేడియానికి పరికరాలు సప్లై చేసేందుకు సారా స్పోర్ట్స్, ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్, బాడీ లాంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. సాధారణం కంటే కుట్రపూరితంగా అధిక ధరలతో లావాదేవీలు నిర్వహించడంతో ఇలా అక్రమంగా వచ్చిన లాభాలు ఆయా కంపెనీల నుంచి సురేందర్ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయి. సురేందర్ భార్య పేరుతో ఉన్న కేజీ జ్యువెలర్స్ కు ఆయన కొడుకు అక్షిత్ అగర్వాల్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లకు సారా స్పోర్ట్స్ అకౌంట్ నుంచి 17 లక్షలు జమ అయ్యాయి. అలాగే మరో సంస్థ ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్ ద్వారా అక్షిత్ అకౌంట్ కు 21.86 లక్షలు డిపాజిట్ అయ్యాయి. అలాగే బాడీ బ్రాంచ్ ఇండియా ప్రైవేట్ నుంచి 52 లక్షలు బదిలీ అయ్యాయని దర్యాప్తులో తేలింది. ఇలా క్విట్ ప్రోకో విధానం సురేందర్ కుటుంబ సభ్యులకు మొత్తం 90.86 లక్షలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేసింది. అయితే తాజాగా ఈ కుంభకోణంపై క్రికెట్ ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశవాళీలో హైదరాబాద్ జట్టు ఆట తీరు అంతంత మాత్రమేనని, ఇక ఇలాంటి కుంభకోణాల్లో అటు హైదరాబాద్, ఇటు తెలంగాణ పరువు మంటగలిసిందని వాపోతున్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.